Hello, aspirants, well wishers, my friends, and YouTube watchers. I'm back again with one more episode of learning in a fantabulous way. You all know that I have completed 72 episodes of vocabulary in a fantabulous style. Today, I'm going to seriously contemplate on episode number 73. Well, you all know that vocabulary does play a very sheet anchor role in achieving maximum success in any competitive exam, whether it is CGL, CHSL, MTS, or any competitive exam. So, my friends, you need to seriously focus on vocabulary. Well, initially when I started this particular episodes from 70, 71, 72, and today I am going to really tear apart episode number 73. But I want you to go through every episode. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరితోని నేను చాలా వినయంగా కోరుకుంటుంది ఏంటంటే సడన్గా వచ్చి ఒక ఎపిసోడు లేకపోతే ఇంకో ఎపిసోడు అలా 1-2 ఎపిసోడ్స్ వాచ్ చేస్తే వచ్చేది ఏముండదు సార్. మామూలుగా మీకు బాగానే అనిపిస్తుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు, కొద్దిగా వర్డ్స్ వస్తాయి, కొద్దిగా అమ్యూజ్మెంట్ అనేది వస్తుంది, కానీ దాంతో మీ వొకాబులరీ అని భారీ ఎత్తుగా ఏం పెరగదు సార్. సో ఎప్పుడైతే మీరు ఈ ఎపిసోడ్స్ని క్రమబద్ధంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు ఫాలో చేస్తే 100% ఆ సక్సెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఈ ఎపిసోడ్లో సేమ్ లెటర్ ఎన్ని డిస్కస్ చేయబోతున్నాను సార్. సో మై ఫ్రెండ్స్, దయచేసి ఎపిసోడ్ నెంబర్ 1 నుంచి 70 దాకా వాచ్ చేస్తే కనుక డెఫినెట్లీ యువర్ మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్, యువర్ సక్సెస్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ a different flavor, and you are going to become an out and out winner in any competitive exam. The first word of the day, ఎంతోని ఇవాళ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎవ్రీడే నేను ఎపిసోడ్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎపిసోడ్ తయారు చేస్తాను, ఒకసారి యావరేజ్ లెర్నర్స్ని. ఇవాళ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, టఫ్ ఎపిసోడ్ అండి. ఆ లెటర్ ఈజ్ ఎన్. సో ఫస్ట్ పిక్చర్ ఆన్ యువర్ స్క్రీన్. లెట్స్ సీ ద ఫస్ట్ పిక్చర్ on your screen. Oh my God, what is happening? Yeah. Wonderful, sir. See the picture. And I personally believe that when you learn vocabulary, you have to learn with a purpose. You have to learn with an aim. You have to learn with some కన్విక్షన్. ఎప్పుడైనా వొకాబులరీ నేర్చుకునేటప్పుడు మైండ్లో ఒక కన్విక్షన్తో నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క పట్టుదలతో నేర్చుకుంటామో వొకాబులరీ అనేది మైండ్లో చాలా చక్కగా స్టోర్ అయిపోతుందండి. పర్మనెంట్గా ఏం స్టోర్ అవ్వదు, కానీ మనకి గుర్తుండేలా స్టోర్ అయిపోతుంది అనమాట. అది నిమానిక్స్ ద్వారా నేర్చుకోవచ్చు, రూట్ వర్డ్స్తో నేర్చుకోవచ్చు, సెంటెన్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు. నాకు నచ్చిన మెథడ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్ లెర్నింగ్. Picture perfect learning. This is a unique method compiled, designed and developed by me and Everest Coaching Point. And you can see the man here. Oh my God, he has hidden his identity. కంప్యూటర్లో ఏదో చేస్తున్నాడు. ఆ ఏదో చేస్తున్నాడు అంటే ఎవరైనా నావిస్ టైరోక్ చెప్తే అర్థమవుతుంది, కానీ మీరందరూ చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ని చక్కగా వాచ్ చేస్తున్నారు కాబట్టి ఆయన మాత్రం పక్కా డేటాని స్టీల్ చేస్తున్నాడు. ఆయన మాత్రం ఏదో ఒక వెబ్సైట్ని హ్యాక్ చేస్తున్నాడు, ఏదో ఒక పాపమైన పని చేస్తున్నాడు.
ఏదో ఒక అపరాధం చేస్తున్నాడు. పాపమైన పని అనొచ్చు, అపరాధమైన పని అనొచ్చు, దుష్టమైన పని అనొచ్చు, అధర్మమైన పని అనొచ్చు. ఎస్, no problem. We are focusing our attention on English, not on Telugu. But as the audience have requested me that I have to teach in Telugu also, so definitely Telugu plays a very important role. Bilingual లో చక్కగా తెలుగు మీడియం స్టూడెంట్స్, తెలుగు ప్రాంతాల్లో ఉన్న నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతూ, ఎవరైతే ఇంగ్లీష్ బాగొచ్చో వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థమవుతూ ఈ ఎపిసోడ్ని. సో ఎలా డిస్క్రైబ్ చేస్తున్నా? ఎస్, this man is involved in evil activities, wicked activities, immoral activities. Yeah, lovely. What a word, sir. I have used the word evil. Wicked. అంతే కదా మరి. డేటాని దొంగలించడం అనేది ఈవిల్ యాక్టివిటీయే కదా. వెబ్సైట్ని హ్యాక్ చేయడం అది విక్డ్ యాక్టివిటీయే కదా. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ ఈవిల్, విక్డ్, ఇమ్మోరల్ ఈ వర్డ్స్ని కాకుండా కొద్దిగా భారీ వర్డ్స్ నేర్చుకుందాం సార్. ఎస్, కొద్దిగా భారీ వర్డ్ అంటే సిన్ఫుల్, ఇనిక్విటస్, హీనస్, అబోరెంట్, అబామినల్, ఫీండిష్, విలనస్, డెవిలిష్, diabolical, wicked. Oh my God, this is a cracker. This is a sensational cluster of words. ఇన్ని వర్డ్స్ ఎప్పుడైనా ఒక వర్డ్కి విన్నారా? ఏమేం వర్డ్స్ యూజ్ చేశాను సార్? ఎప్పుడైనా మనము పాపమైన, దుష్టమైన, అధర్మమైన, క్రూరమైతే అనలేం, కానీ ఎప్పుడైతే ఒక ఇమ్మోరల్, సిన్ఫుల్, ఇనిక్విటస్, డైబాలికల్, ఫీండిష్, హీనస్, ఇమ్మోరల్, విలనస్, డెవిలిష్, భారీ వర్డ్స్ సార్ ఇవి. ఆల్మోస్ట్ CGL Tier 1లో, CGL Tier 2లో చాలాసార్లు రిపీట్ అయ్యాయి అనమాట. సో అసలైన వర్డ్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ ఫర్ ద రైట్ వర్డ్. వాట్ యాక్చువల్లీ ఈజ్ ద రైట్ వర్డ్? So this man is very much involved in sinful activities, evil activities, wicked activities, and what you called heinous activities, fiendish, iniquitous, diabolical, devilish, villainous, immoral, and wicked. So I give you 2 seconds, rather I say 3 seconds. 3, 2, and 1. What's the right answer? What's the right word? Yes, you got it. Absolutely. మనం యూజ్ చేస్తున్న లెటర్ ఏంటి? N అన్నమాట. సో డెఫినెట్లీ వర్డ్ అనేది నెఫేరియస్. బ్యూటిఫుల్ వర్డ్ అండి. హై క్వాలిటీ 24 క్యారెట్ గోల్డ్ వర్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు రాక్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఇలాంటి వర్డ్స్ మాత్రం పక్కా మీకు కనిపిస్తాయి. మీరు మైండ్లో ఈ వర్డ్ని లాక్ చేసుకోండి. నెఫేరియస్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ విక్డ్ యాక్టివిటీస్, టిపికలీ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ. ఏదైతే మనం ఒక కార్యం చేస్తామో అది క్రిమినల్ ఇన్ నేచర్ అవ్వచ్చు, లేకపోతే విక్డ్ ఇన్ నేచర్ అవ్వచ్చు. తెలుగులో పాపమైన, అధర్మమైన, పాపిష్టిదాన్నన్న ఏమైనా మనము అనొచ్చు అన్నమాట. దుష్టమైన కూడా అనొచ్చు. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అడ్జెక్టివ్ అండి. సినోనిమ్స్ చక్కగా మీకు 10 సినోనిమ్స్ చెప్పాను సార్. ఈ వొకాబులరీ ఎపిసోడ్ ఫేమస్సే దానికోసం అనమాట. 1, 2, 3, 4 వర్డ్స్ నేర్చుకోవడానికి మనం టైం వేస్ట్ చేయం సార్. కనీసం జైన్ సార్ క్లాస్ చూస్తున్నాము, అందులో వొకాబులరీ డోస్ చూస్తున్నాము అంటే సినోనిమ్స్ మాత్రం 10, యాంటోనిమ్స్ మాత్రం 5 పక్కా నేర్చుకోవాలన్నమాట. ఈ 15 నిమిషాలు 20 నిమిషాల ఎపిసోడ్లో మీకు చక్కగా 2 వర్డ్స్ నేర్పిస్తున్నాను అనమాట. ఇవాళ స్టార్ వర్డ్ 24 క్యారెట్ వర్డ్ is sinful, iniquitous, heinous, oh my God, heinous, abhorrent, abominable, villainous, fiendish,
diabolical, immoral, and devilish. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and the star word is nefarious. Well, I personally say don't ever try to involve in nefarious activities. The manager came to know about the nefarious activities of the clerk, therefore he was sacked. You can see most of the politicians are involved in nefarious activities. When the police came to know that the culprit is going to involve himself in nefarious activities, he was absolutely immediately arrested. Yes, when the boss came to know that his entire staff is involving in nefarious activities, he just asked them to resign in large numbers. So, nefarious is a wonderful word, and you've got wonderful synonyms over here. The best one which I like is iniquitous, heinous, abhorrent, abominable, villainous, fiendish, diabolical, immoral, and devilish. Those who are watching this video for the first time, they are going to really enjoy this particular episode, because this is a cracker of an episode. I personally feel that as an educated person, you are not supposed to involve in any type of iniquitous activities, because it is a sin. And I see that robbing, threatening is heinous, and all these particular things leads to abominable criminal activity, and you have to keep yourself away from all these things. Well, after becoming income tax inspector or custom examiner, don't involve yourself in any sort of fiendish activities. If at all, if your activities are found diabolical or immoral, you will be directly arrested. I personally feel character is the most important thing in life. Therefore, remove this devilish thing from your dictionary and be a very fantastic human being. Anni words ni chakkaga English lo క్రమబద్ధంగా యూజ్ చేశానండి. ఆ వర్డ్ అనేది నెఫేరియస్. చక్కటి వర్డ్స్. ఆ వర్డ్స్ చెప్పడానికి నాకు చాలా బాగా అనిపించింది. కానీ చెప్తే వచ్చే వర్డ్ కాదండి. ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. నోట్బుక్లో ఈ చక్కటి వర్డ్స్ మీరు రాసుకోండి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఈ యొక్క వర్డ్కి వాట్ యు కాల్ యాంటోనిమ్స్ అనమాట. యా, ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాం, విక్డ్ యాక్టివిటీ అంటున్నాం, ఇమ్మోరల్ యాక్టివిటీ అంటున్నాం. దానికి ఆపోజిట్ ఏంటి? లీగల్, మోరల్, అప్రైట్, రైటియస్, స్క్రూపులస్. లవ్లీ వర్డ్స్ అండి. రైటియస్, స్క్రూపులస్, లీగల్, మోరల్. యాంటోనిమ్స్ for this word is righteous, scrupulous, legal, legitimate, upright, virtuous, and moral. These are the antonyms for this lovely word nefarious. Nefarious అంటే ఏంటి? ఏదైనా దుష్టమైన, పాపమైన, అధర్మమైన, చెడ్డ పని, దాన్ని నెఫేరియస్ అంటారు. దానికి యాంటోనిమ్ ఇస్ లెజిటిమేట్, వర్చువస్, స్క్రూపులస్, మోరల్ అండ్ రైటియస్. ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం సార్. బికాజ్ ఆల్రెడీ మీకు నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను, కానీ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏదైతే బోర్డు మీద పడుతుందో, హీ వాజ్ నోన్ ఫర్ హిస్ నెఫేరియస్ స్కీమ్స్ టు చీట్ పీపుల్. ఎస్, చాలా తెలివిగల్లాడు. రోజు ఒక కొత్త టాప్ స్కీమ్ తీసుకొస్తాడు. రోజు 10 మందిని చీట్ చేస్తాడు అతని యొక్క నెఫేరియస్ స్కీమ్స్తోనమాట. దుష్టమైన స్కీమ్తోన, దరిద్రమైన స్కీమ్తో, పాపమైన స్కీమ్స్తోని చాలామందిని వాట్ యు కాల్ చీట్ చేస్తాడనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వర్డ్. Yeah, the second word and the second picture is flashing on your screen. That's really a very delightful and a lovely picture. See this man. Oh my God. Tracks మధ్యలో కుర్చీ పెట్టుకొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా గుద్దొచ్చు, ఎప్పుడైనా అతని ప్రాణం పోవచ్చు అనమాట. నిజంగా చెప్తే ఈ మనిషి నిజంగా వెర్రివాడండి.
మతిహీనుడు, మొద్దు. ఓ తెలుగులో చెప్తున్నాను కదా, తెలుగులో చెప్పకూడదు. ఓకే, రైట్. దిస్ మ్యాన్, పిక్చర్ ద్వారా అదే తెలుస్తుంది సార్. ఎవరైనా లాన్స్లో కుర్చీ వేసుకొని పేపర్ని చదువుతారు, లేకపోతే ఇంట్లో బెడ్రూమ్లో చదువుతారు, లేకపోతే డ్రాయింగ్ రూమ్లో చదువుతారు, లేకపోతే క్లాస్ రూమ్లో చదువుతారు. కానీ ఈ మనిషి తెలివి చూడండి, అతను కుర్చీ ట్రాక్స్ మధ్యలో పెట్టి న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనమాట. అంటే వీడికి మతి అనేది బాలేదు, మతి స్థిమితంగా లేదనమాట, వెర్రివాడు అనమాట, మొద్దనమాట. రైట్, అబ్సల్యూట్లీ రైట్. What do you call this type of person? So definitely I'll call him an idiot, a stupid, a silly, a crazy, a maroon. Oh my God, this is next level word. A maroon, an imbecile. Yeah, super word. Maroon, imbecile, stupid, a dullard. Super, a dullard. Then I can go, okay, a zombie, a jackass, a squarehead. క్రాకర్ అండి ఈ చెప్తున్న వర్డ్స్, దయచేసి మీ బుక్కుల్లో పక్కా రాసుకోండి. a zombie, a jackass, a squarehead, a palooka. ఇప్పుడైనా విన్నారా సార్ ఈ వర్డ్స్? ఏ వర్డ్స్ అయితే నేను చెప్తున్నాను, జాకాస్, జోంబీ, స్క్వేర్ హెడ్, పల్లూకా, హాఫ్ విట్, maroon, dullard, imbecile, stupid, idiotic, insane. All these are absolute, what do you call, pearls. And these pearls you are going to see in your examination. The second word of the day is, చక్కగా 10 వర్డ్స్ చెప్పానండి. ఇడియట్, ఇన్సేను, మరూను, imbecile, dullard, zombie, jackass, squarehead, palooka, half-wit. And I want the word which I am going to explain right now from you. Your time starts now. 3, 2, and 1. What is the word? And the word is with the letter N. Any guess? It's a hard word, sir. It's a hard word. We have already discussed in our classes, but as it is in a YouTube, I cannot say that. The word is nincompoop. Yeah, hardest word, sir. The word is nincompoop. Nincompoop is nothing but noun, a foolish or a stupid person. Well, I have seen many nincompoops in my life. The manager scolded him, addressed him as nincompoop for doing such a silly mistake. Hey, come on, don't listen to that nincompoop. He doesn't know what he's talking. Yeah, there are so many nincompoops who criticize the government, but they don't have any ideas how to develop the country. Well, yesterday night I was talking to a nincompoop. He says that India is the worst country to live in. Oh my God, what nonsense are you talking? India is a developing country and it is going to rock the world in the next 15 years. I personally feel you are a nincompoop. And I have given you so many words. And if you feel that I am a nincompoop, I am sorry. I am not a nincompoop. I am just motivating and I am trying to improve your vocabulary. So what are the synonyms for this particular word? Nincompoop. And here we go. Idiot, dunce, wow, imbecile, maroon, dullard, jackass, zombie, squarehead, half-wit, and palooka. ఎప్పుడైనా విన్నారా సార్? ఫస్ట్ టైం వింటున్నారు సార్. కొన్ని వర్డ్స్ అయితే పలూకా అనేవాడు, స్క్వేర్ హెడ్ అనేవాడు, హాఫ్ వెట్ అనేవాడు, జకాస్ అనేవాడు, జాంబీ అనేవాడు, మరూన్ అనేవాడు, ఇవన్నీ చాలా చాలా మంచి వర్డ్స్ మీకోసం స్పెషల్గా పిక్ చేశానమాట ఎన్ అనే లెటర్తోని. అండ్ 100% ఈ వర్డ్స్ అనేవి మీకు CGL వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పక్కా వస్తాయని నా మనసు చెప్తుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది అనమాట. ఒక మూర్ఖుడిని, ఒక మొద్దువాడిని, ఒక మతిస్థిమితం లేనివాడిని, ఒక ఫూలిష్ పర్సన్ని, ఒక ఇన్సేన్ పర్సన్ని, ఒక మతిలేని పర్సన్ని మనం నిన్కాంపోప్ అంటాం అనమాట. సో
I have seen many idiots in my life, but I have never seen a dunce like him because he behaves in a very imbecile way. Why? Because he acts like a maroon, and I personally feel he's a dullard. He's not fit for SSC CGL. Hey, come on, man. When you don't know the formula of A plus B whole square, you're a jackass. And people like you are called zombies, and you are not supposed to sit in my class. Please go tune yourself and don't behave like a square head, because I feel that you are still at the age of 25, you are a half-wit, and these type of palukas are not entertained at any coaching center. అన్నిటికీ చక్కగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టే అలా చక్కగా వాడేస్తానండి. మంచి వర్డ్స్ మీ యొక్క పుస్తకాల్లో రాసుకోండి సార్. దీనికి మనకేం కావాలి అంటే ఆపోజిట్స్ కావాలి సార్. యా, మరి పిచ్చివాడు అంటున్నాము, స్టూపిడ్ పర్సన్ అంటున్నాము, ఎంబెసైల్ అంటున్నాము, మరూన్ అంటున్నాము, డల్ హర్డ్ అంటే జీనియస్, విజార్డ్, ఏస్, డాయన్, క్రాకర్ జాక్. ఏసు, డాయను, క్రాకర్ జాక్. హైబ్రో, అబ్సల్యూట్లీ. ఎగ్ హెడ్, మంచి వర్డ్ ఎగ్ హెడ్. అక్కడ స్క్వేర్ హెడ్ అంటే పిచ్చోడు, ఎగ్ హెడ్ అంటే చాలా తెలివి ఉన్నోడు అనమాట. ఎగ్ హెడ్. Alpha geek, oh my God, this is fantastic. This is marvelous. Alpha geek. And intellectual. Last lo manchi word, you can also use what you called clever clocks. Clever clocks. Antonym, genius, egghead. Manchi word andi. Alpha geek. Alpha geek full okate word andi. Asu doyan. ఆపోజిట్ అయిపోయింది. మంచి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాజు యాక్ట్స్ లైక్ ఎన్ ఇన్కాంపోప్ అండ్ నెవర్ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిస్ వర్క్. అసలు చాలా పిచ్చోళ్ళక్క ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడు అతని యొక్క వర్క్ పైన అతను కాన్సన్ట్రేట్ చేయడనమాట. సో మంచి 2 వర్డ్స్ మీకు నేర్పించాను సార్. ఒకట నెఫేరియస్, ఇంకోట నిన్కాంపోప్. చక్కగా భారీ వర్డ్స్ సెలెక్ట్ చేసుకొని మీకోసము పిక్ చేసేసి ఈ పీపీటీలో పెట్టానండి. దయచేసేసి రాసుకోండి సార్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఐ పర్సనలీ బిలీవ్ చాలామంది ఎపిసోడ్ని చూస్తున్నారు సార్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ ప్రాక్టీస్ అనేది లేదు సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఏం చేశాను అంటే, ఎప్పుడైతే హోంవర్క్ చేయమంటుండేనో ఇమీడియట్గా ఆ ఎపిసోడ్ ఏదైతే రాత్రికి వస్తుందో కనీసం 20 నుంచి 30 మంది ఆన్సర్ చేసేవాళ్ళనమాట, కామెంట్స్ చేసేవాళ్ళనమాట. నేను ఇంకా బెటర్గా చేయాలని ఏం చేయాలో అవి కూడా వాళ్ళు సజెషన్స్ ఇచ్చేవాళ్ళనమాట. దయచేసి మీరు కూడా ఎంతోసేపు పడదండి, 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ 10 to 15 మినిట్స్ అనేది మీ జీవితంలో ఒక వెలుగు తెస్తుంది, మీ జీవితాన్నే మార్చేస్తుందండి. సో మై ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ 2 వర్డ్స్. మన హోంవర్క్ వర్డ్ వైండప్ చేసే ముందు యా మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యామ్. సారీ చెప్పకూడదు కదా, రైట్. దీస్ 2 words homework. Please do give your answers in the comment box. I am desperately waiting for your comments. Your comments are nothing but fuel to me. మీరు కామెంట్స్ ఇస్తే డెఫినెట్లీ నేను కూడా మోటివేట్ అవుతాను. ఎందుకంటే ఈ క్లాసెస్ అన్నీ చాలా చక్కగా శ్రద్ధగా మీకు ఫ్రీగానే లభిస్తున్నాయి అనమాట. ఎవ్రీ వీక్ ప్రస్తుతం అయితే 1 క్లాసు 2 క్లాసులు చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో 1 month 1.5 month ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గర అవుతుందో డెఫినెట్లీ వీక్లీ 3 క్లాసెస్ చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'll be back again with episode number 74. Till then, keep cracking yourself, keep enjoying yourself, and keep sharing this video. So once again, thank you so much from the core of my heart. Back again with episode number 74. Enjoy. A big thank you from my side.